గుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ పూజలపై విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చిన్నపేట వేసి సీఎం దంపతులు మిగతా మంత్రులకు పెద్దపీట వేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కా సుమన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ లో మీరు చూడొచ్చు. అక్కడ విజువల్స్ లో మీరు చూస్తే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆయన సతీమణి తో పాటు మిగతా మంత్రులు కూడా అందరూ కూడా అక్కడ సరిపడ పీట వేశారు. కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం ఒక చిన్న పీటలో సర్దుకున్నారా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. విజువల్స్ లో మీరు చూడొచ్చు. ఎస్, ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తే అర్థమవుతుంది. అందరికీ పెద్ద పీట వేశారు. కానీ భట్టి విక్రమార్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాత్రం చిన్నపీట వేయడం ఇప్పుడు అక్కడ విమర్శలకు తావిస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి ఉన్నారు. దాంతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా సరిపడా పీట ఉందని చెప్పుకోవాలి. కానీ అక్కడ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాత్రం చిన్నపీట వేశారు. చిన్నపీట వేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆయన దాంట్లో అడ్జస్ట్ అయి కూర్చున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. యాదాద్రి లక్ష్మీ నరసింహుడి సాక్షిగా ఆయనకు అవమానం జరిగింది అనే విమర్శలు వెళ్తున్నాయి. ఎస్, ఇదే అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఆ ట్వీట్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగింది. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం అంటూ కూడా భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ రోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా పూజలు ప్రారంభమయ్యాయి. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి బాల్కా సుమన్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రెస్ మీట్ లో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి భట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేవుని చెంతనే, దేవుని ముందరనే ఈ రకంగా మా దళితులకు, బలహీన వర్గాలకు అవమానం జరిగితే మా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? భట్టి విక్రమార్క గారు, వారి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబం. వారి అన్న మల్లు అనంతరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసింది. వాళ్ళ అన్న మల్లు రవి గారు ఎంపీగా పనిచేసినారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసినారు. గతంలో వీరు సిఎల్పి లీడర్గా పనిచేసినారు. పాదయాత్రలు చేసినారు. ఈయన మధ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ వాది కాదు. మొదటి నుంచి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి అందరికన్నా సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క గారు. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వాళ్ళందరికన్నా సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క గారు. అలాంటి భట్టి విక్రమార్క గారిని ఇలా అవమానించడం అంటే డెఫినెట్గా ఇది కులం కోణంలోనే జరిగింది తప్ప ఇంకోటి కాదు. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. రాజ్యాంగం 1950లో వచ్చింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా ఈ రకంగా ఈ నయా దేశ్ముఖ్ల పరిపాలనలో ఇంకా మా దళిత జాతి, బడుగు బలహీన వర్గాల జాతి ఈ రకంగా ఈ వర్గాలకు రిప్రజెంటేటివ్స్గా ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నోళ్ళు వీళ్ళేం సామాన్యులు గారు. ఈ దళిత బహుజన వర్గాలకు ప్రభుత్వంలో రిప్రజెంటేటివ్స్గా, ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దల్లో వీరు కూడా భాగస్వామ్యులు. అటువంటి వీళ్ళనే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకున్నారంటే వీళ్ళ ఇక రాష్ట్రంలోని దళితులు, ఇక బీసీల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయమని నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎంత అన్యాయం ఇది, ఎంత దుర్మార్గం ఇది. ఇన్నేళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నయా దేశ్ముఖ్ల పరిపాలనలో దళిత జాతి, బలహీన వర్గాల జాతికి సంబంధించిన ప్రతినిధులు ప్రభుత్వంలో పెద్దలుగా భాగస్వామ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం రావడానికి భట్టి విక్రమార్క గారు ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి పోరాటాలు చేసిన దశాబ్దాలుగా కష్టపడ్డారు. అటువంటి వ్యక్తిని కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకోవడం యావత్ దళిత జాతిని, అదేవిధంగా
బలహీన వర్గాల వారిని అవమానించినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి తగిన రీతిలో దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా స్పందించాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రాల్ని అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క మేధావి ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వచ్చిన 3 నెలల నుంచి బట్టి విక్రమార్క గారి ఫోటో ప్రకటనల నుంచి మాయమైపోయింది. వారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇప్పుడు వారి డిప్యూటీ సీఎం ఉండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్లు చూస్తున్నారు. వారు ఉండరు, సీఎం రివ్యూ చేస్తారు, వారికి సంబంధం ఉండదు. ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన రూపాయి రిలీజ్ చేయాలన్నా పాపం ఆయనకు అధికారం లేకుండా కత్తెర పెట్టేసేది ఎక్కడికక్కడ. చివరికి ఇవాళ దేవుని దగ్గర కూడా ఆయనను వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఏ రకంగా హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అవమానపరుస్తూ ఉన్నారు, ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. అంటే ఇది కక్షతోని ఉద్దేశపూర్వకంగా ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి చేసిన కార్యంగా నేను భావిస్తూ ఉన్నా. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. మళ్ళీ మా ప్రెస్ మీట్ అయిపోగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే వీళ్ళు వాళ్ళు ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇట్లా అట్లా మళ్ళీ మీరు సంజాయిషి చెప్పుకోవడము, మా మీద ఎదురుదాడి చేయడము, ఇది చేయకండి. ఇక ఇది చూసింది ఇప్పుడు ప్రపంచమంతా, ఇది చూసింది ప్రపంచమంతా, ఈ వీడియోని చూసింది, ఈ ఫోటోని చూసింది, అన్నిటినీ సమాజం అంతా గమనిస్తూ ఉంది. మళ్ళీ మీరు ఏదో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు, మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నాలు చేయకండి. మీ కాళ్ళ దగ్గర మా దళిత బిడ్డను కూర్చుండబెట్టుకున్నారు, మీ కాళ్ళ దగ్గర మా బలైన వర్గాల బిడ్డను కూర్చుండబెట్టుకున్నారు. వాళ్ళు ఎవరో సామాన్యులు గారు, మళ్ళా మంత్రులు, ప్రభుత్వ భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు, మాకు ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. మీకన్నా ముందు నుంచి ఆ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం, చాలా సీనియర్లు పార్టీలో. అటువంటి వ్యక్తికి ఇంత ఘోరమైనటువంటి అవమానం అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, పరిపాలన ఎట్లా కొనసాగుతూ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బేషరతుగా ముఖ్యమంత్రి వెంటనే తక్షణమే ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించి బేషరతుగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి తక్షణమే దళిత జాతికి, బహుజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు అందరూ కూడా దీని మీద స్పందించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మా మీద ఇంతెత్తు అంతెత్తు లేచే ఇక దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను, బీసీలను కూర్చుండబెట్టి మంత్రులను, సాక్షాత్తుగా ఉప ముఖ్యమంత్రులను, మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నిర్వాకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎన్నడూ ఇట్లా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయం. అంటే 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా, ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా, ఇక ఈ నయా దేశ్ముఖ్ల రక్తంలో అది ఉంది కాబట్టి మీరు గట్లనే ఉండాలి. ఇక మీరు దళితులు